శ్లోక చర్చలు. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. 11వ శ్లోకం. అతైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కుర్యతాత్మవాన్. తాత్పర్యము భాష్యము శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ శ్రీ రాధారమన్ లాల్ की जय. ग्रंथराज श्रीमद् भगवद गीता की जय. जगत गुरु श्री प्रभुपाद की जय. श्री श्रीपाद गुरु महाराज की जय. సమవేత భక్త బృందకి జయ. సో ఈరోజు భగవంతుడు మనము నిన్నటి టైటిల్ ప్రకారము భక్తి యోగ సాధన నిన్న మనం చర్చించాం. సాధన భక్తులు సో ఆధ్యాత్మిక ఆచార్యుడి యొక్క నిర్దేశంలో కొన్ని విధి విధానాలను పాటించాల. దేని కొరకు? భగవంతుడి యొక్క ధామం వెళ్ళి భగవంతుడి యొక్క ప్రేమని పొందడానికి కొరకు. అర్థమైందా? సపోజ్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో మన అమ్మాయిని అల్లారి ముద్దుగా పెంచుకున్నాం. ఆ అమ్మాయి మన ఇంట్లో తల్లిదండ్రి ప్రేమను, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు వాళ్ళ ప్రేమను పొందుతుంది. ఎప్పుడైతే మరి ఇదే శాశ్వతం కాదు కదా, తల్లిగారిళ్ళు తల్లి తండ్రి వీళ్ళ ప్రేమను పొందడం కాదు. నిజంగా ఆమెకు లాంగ్ లైఫ్ అంటే తన జీవితం అంటూ ఎక్కడ ఉంటుంది? ఒక అమ్మాయికి అత్తగారింటి దగ్గర ఉంటుంది. మరి అత్తగారింట్లో ప్రేమని పొందాలా అంటే అత్తగారింటికి భగవంతుడి యందు నివసించడం అంటే అత్తగారింట్లో నివసిస్తూ అత్తగారింటి దగ్గర ఉన్నటువంటి భర్త, అత్త, మామ, అక్కడ ఉన్న వాళ్ళందరి యొక్క ప్రేమని పొందడానికి టెక్నిక్స్ అన్ని కూడా తల్లి తండ్రి నేర్పించాల. సో నేర్పించకపోతే ఆమె యొక్క ఆ అత్తగారింటి దగ్గర ఉన్నటువంటి పాత్రల్లో ఫెయిల్ అయిపోతుంది ఆమె. భార్య పాత్ర, కోడలు పాత్ర, ఇంకెన్నో రకాల పాత్రలు ఫెయిల్ అయిపోతుంది ఆమె. ఫెయిల్ అయిపోతే ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వస్తే ఇక్కడ దుఃఖం ఉంటుంది. పెళ్లి కాకముందు ఎంత ఆనందం ఉందో పెళ్ళైన తర్వాత అదే అమ్మాయి ఇంటికి వస్తుంది, కానీ రోజు ఏడ్చుకుంటూ ఉంటుంది. పెళ్లి కాకముందు హ్యాపీగా జాయ్ఫుల్గా తిరిగిన ఆమె ఎందుకు అక్కడ తన యొక్క గృహస్థ జీవితము ఆ పాత్ర అత్తగారి ఫెయిల్ అయిపోయింది తను. అదేవిధంగా మనము ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో జీవిస్తూ ఇది తాత్కాలికంగా మనం ఉంటున్నాం. సో మన నిజమైన జీవితం అంటే భగవంతుడి యొక్క మాయా ప్రపంచంలో తాత్కాలికమైనటువంటి జీవితాన్ని గడుపుతూ మనం ఒక అమ్మాయికి ఎలా అత్తగారి ఇల్లు తర్వాత అక్కడున్న పాత్రలు చాలా ఇంపార్టెంటో మన జీవుడికి అంటే స్పెషల్గా మానవుడికి ఎక్కడ పాత్ర ఇంపార్టెంట్ అంటే మనం భగవంతుడి యొక్క జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస్. జీవుడు భగవంతుడి యొక్క నిత్య సేవకుడు. అంటే జీవుడు భగవంతుడికి సంబంధించినటువంటి కర్మలు మా వెంకటరమణ మాతయ్య చెప్పించాలి అద్భుతంగా. ఆ కర్మలు చెయ్యాలి, ఆ కర్మలు నేర్చుకోవాలి. ఇక్కడ అదే నిన్ననేమో దాని కొరకు సాధన చేయటం. ఓకే, రోజు లేచి పొద్దున మంగళారతికి బ్రహ్మముహూర్తం, ఓకే అవి కుదరట్లేదు, నో ప్రాబ్లం. అలా చేయలేకపోతే కూడా ఏమంటున్నాడు? నా కొరకు పని చేయడానికి, కర్మ చేయడానికి ప్రయత్నించు. ఎందుకంటే నా కొరకు పని చేయడం ద్వారా మెల్లమెల్లంగా మనకు ఆ భగవంతుడి యొక్క పూర్ణత్వ స్థితి, భగవంతుడి పట్ల మనకు ఆసక్తి పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇది ఎలా చెప్తున్నారు? ఓకే, ఇక్కడ మనకు ఇమ్మీడియట్ గా గురువు గారు అంటూ అప్పుడే దొరకకపోవచ్చు. ఓకే, సో మనం అట్లీస్ట్ భగవంతుడి కొరకు పని చేయడం అంటే అప్పుడే మనకు గురువు గారు దొరికినప్పుడు విధి విధానాలు, నియమాలు అనేది మనకు వస్తుంది.
ఇంకా గురువు దొరకక ముందు కూడా చాలా మంది ఇనీషియల్ డేస్‌లో ప్రతి ఒక్కరు పోంగానే ఫస్ట్ డేనే గురువు దొరకరు. ఎట్లయితే అర్జునుడికి కూడా ఒకటవ అధ్యాయం కంప్లీట్‌గా డిస్కస్ చేశారు. రెండవ అధ్యాయంలో కూడా 6 శ్లోకాల వరకు అర్జునుడు కృష్ణుడితో సేమ్ ఒక ఫ్రెండ్‌షిప్‌లో వాళ్ళిద్దరు మిత్రులు కాబట్టి అలా డిస్కస్ చేస్తారు. తర్వాత అర్జునుడికి అర్థమైంది ఇలా నాకు కష్టము. సో, బెటర్ కృష్ణుడినే నేను గురువుగా ఎన్నుకొని ఆయన రిక్వెస్ట్ చేస్తే పోతుంది. కృష్ణ నాకు మీరు శిష్యుడిలాగా బోధన చెయ్యండి అని. సో, కాబట్టి మనం గూడా ఇక్కడ ఫస్ట్ పోంగానే మనకు ఆయనను గురువుగా మనం స్వీకరించలేము. కానీ చాలామంది ఇప్పుడు మన టెంపుల్‌కొస్తారు, సేవ చేస్తా ఉంటారు. నా దగ్గర చాలా డబ్బుంది. ఇమ్మీడియేట్‌గా నేను ఎవరినో ఒకరిని గురువుగా స్వీకరించడము కాకపోవచ్చు. కానీ భగవంతుడు ఏమంటాడు ఇక్కడ, మనకు బయట నాకు చాలా డబ్బుంది, చాలా పేరు, ప్రతిష్ట ఉంది. కాబట్టి ఇక ప్రతి కార్యానికి నేను బాహ్య ప్రపంచంలో ఎన్నో బిజినెస్‌లు అవి ఇవి చేస్తా ఉన్నా. దాని కొరకు ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒక ప్లేస్ కావాలా? దానికొక పెట్టుబడి కావాలా? దాన్ని నిర్వహించడానికి నిర్వహణాధికారి అంటే ఒక కార్యనిర్వహణాధికారి అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కావాలా? తర్వాత ఏదైనా కంపెనీ పెట్టాలంటే ఏం కంపెనీ? ఆ ఇండస్ట్రీ అవన్నీ నాకు నా బిజినెస్‌లో అవసరం. కాబట్టి అదే విధంగా ఆ ఎక్స్‌పీరియన్స్ ఇవేమో ఇవన్నీ గూడా బిజినెస్సు, ఆ బిజినెస్ కొరకు ల్యాండు, బిజినెస్ చూసుకోవడానికి కన్‌స్ట్రక్షన్ ఎంతో ఎన్నో డిపార్ట్‌మెంట్స్ అవన్నీ గూడా మన ఇంద్రియ భోగాని కొరకు మనం చాలా కష్టపడి పని చేస్తాము. దాంట్లో ఎంతో డబ్బు సంపాదిస్తాం. అదే పనిని ఒకవేళ సేమ్ పరిశ్రమ, ఇండస్ట్రీ ఇక్కడేంటి సపోజ్ ఎవరన్నా హోటల్ ఇండస్ట్రీ ఉందనుకోండి. ఆయన హోటల్ యజమాని. దాంట్లో ఎంతమంది షెఫ్స్‌ని పెడతాడు. ఒక మేనేజర్‌ని పెడతాడు. క్యాషియర్‌ని పెడతాడు. తర్వాత ఆ విధంగా ఎన్నో దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్‌మెంట్స్ ఈయన ఓనర్‌గా మేనేజ్ చేస్తా ఉంటాడు. మరి అక్కడ భౌతిక భోగం కొరకు తాను డబ్బులు సంపాదించి, ఆ డబ్బులతో ఫ్యామిలీ, పిల్లలందరిని సుఖపెట్టడానికి. ఇక్కడ ఏమంటున్నారు మీకు డైరెక్ట్ భగవంతుడి యొక్క ప్రత్యక్ష సేవ లేకపోతే సాధన భక్తి చేయకున్నా గూడా, అటువంటిదే సపోజ్ ఒక హోటల్ బిజినెస్‌లో గోవింద రెస్టారెంట్ పెట్టండి. గోవింద రెస్టారెంట్ పెడితే సేమ్ అవే డిపార్ట్‌మెంట్ అవి. ఇక్కడ అక్కడ తేడా ఏముంటదంటే, అక్కడ భగవంతుడికి నైవేద్యం పెడితే, ఇక్కడ నైవేద్యం పెట్టించి బాబు నైవేద్యం పెట్టి అందరికి సప్లై చేయండి. సో, ఇది సేమ్ కర్మ. అదే కర్మలో తేడా లేదు. ఇక్కడ భగవంతుడిని ఇక్కడ డైరెక్ట్ ఆరతి చేయడం అవన్నీ ఏం లేదు. జస్ట్ భగవంతుని నైవేద్యం పెట్టండి. సో, ఆ నైవేద్యాన్ని అందరికి ఇక్కడ కూడా సేమ్. తర్వాత ఇంకొకరుంటారు. సపోజ్ ఆయన బుక్స్ ప్రింటింగ్ ఇండస్ట్రీ గాని, లేకుంటే ఏదైనా ఉండొచ్చు. ఆయన అక్కడ ఏం చేస్తాడు? పేపర్ ఇండస్ట్రీ పెడతాడు. ఆ ఇండస్ట్రీ నడపడానికి పేపర్ కావాలా? పేపర్ వాళ్ళతో మాట్లాడతాడు. ప్రింటింగు ఇంకెన్నో రకాలుగా అందులో ఉంటాయి. అదే మీరు బుక్స్ ప్రింటింగ్ కొరకు ల్యాండ్ కావాలా? మీకు అండ్ బిల్డింగ్ కావాలా? సేమ్ ప్రభుపాదుల వారు రాసినటువంటి బుక్స్‌ని మన మిత్రుడు ఒకతను ఇప్పుడు అదే చేస్తాడు. హోల్‌సేల్ డీలర్‌గా చేస్తున్నాడు. సో, ఆయన పేరు పూర్ణ బ్రహ్మదాస్ అని చెప్పేసి కోటిలో పరభుజికి. సేమ్ ఆయన అంతకుముందు అకాడమిక్ అవి పంపుతుండే. ఇప్పుడు మెయిన్ ఫోకస్ ప్రభుపాద్ బుక్స్ గాని, ఇంకా ప్రభుపాద్ యొక్క గ్రంథాలను అవి కూడా ఉన్నాయి. ప్యారలల్‌గా ఇవి సేమ్ అదే ఎనర్జీ అదే వాళ్ళ వర్కర్స్‌తో ఇది చేయిస్తాడు. ఇక్కడేమంటాడు? ఆ విధంగా మనము భగవంతుడి కొరకు ఆధ్యాత్మిక కార్యము ఎవరి దగ్గరైనా తగినంత ఒకవేళ ధనం ఉంటే, నా దగ్గర చాలా డబ్బుంది. లేకపోతే ఇవి కూడా చేయలేను ప్రభుజీ. మన దగ్గర కూడా చాలా మందిమి అలా కృష్ణ చైతన్య ప్రచారానికి ఆఫీసు లేదా మందిరాన్ని నిర్మించడానికి సాయం చేయవచ్చు. లేదా అతడు పుస్తక ముద్రణలో సాయం చేయవచ్చు. కార్యరంగాలు అనేకంగా ఉన్నాయి. మనిషి అటువంటి కార్యాల్లో ఇష్టం కలిగి ఉండాలి. మనిషి తన కార్యఫలాలను పూర్తిగా త్యాగం చేయలేకపోతే కృష్ణ భక్తి ప్రచారానికి కొంత శాతమైన త్యాగం చేయవచ్చు. కృష్ణ చైతన్య ఉద్యమము కొరకై ఈ స్వచ్ఛందమైన సేవ అతనిని ఉన్నతమైన భగవత్ ప్రేమ స్థాయికి చేరుస్తుంది. అప్పుడు అతడు పరిపూర్ణుడు అవుతాడు. సపోజ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ సపోజ్ మన దగ్గర చాలా మంది డాక్టర్లు ఉన్నారు. ఆ డాక్టర్లు ఏం చేస్తారు? ప్రభుపాదుల వారి యొక్క శిష్యుడైనటువంటి బాంబేలో ఈజ్ హోలీనెస్ రాధానాథ్ స్వామి మహారాజ్ వాళ్ళందరూ కలిపి ఒక హాస్పిటల్ కట్టారు. భక్తి వేదాంత హాస్పిటల్ అని. చాలా మంది వాలంటీర్‌గా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ కొంతమంది ఫుల్ టైమ్ దాంట్లో సేవ చేస్తున్నారు. కొంతమంది వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఇక్కడ స్పెషలిస్ట్ వాళ్ళొచ్చి సో, అక్కడ సర్విస్ చేయడం జరుగుతుంది. సో, అక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ ఆల్ రిలీజియన్స్, ఆల్ మతాల వారికి వాళ్ళు సేవ చేస్తూ అక్కడ ప్రసాదం వండిపిస్తారు. ఎవ్వరు అడ్మిట్ అయినా మేము తినమంటే కుదరదు. క్రిస్టియన్ ఎవరైనా ఉండగాని. కేవలం ప్రసాదము, తర్వాత
దాన్ని ఏమంటారు, మూవింగ్ జగన్నాథ్. సో మనం రథయాత్ర అప్పుడే చూస్తాము, వాళ్ళందరికీ కూడా జగన్నాథ్ యొక్క దర్శనం చేయిస్తూ ఉంటారు. జగన్నాథ్ ప్రసాదం సర్వీస్ చేయడం జరుగుతుంది. సో అక్కడ ఆఫీస్లో, హాస్పిటల్లో చాలా ఫ్రీ జరుగుతూ ఉంటుంది. అదే విధంగా అట్లా ఎన్నో సర్వీసెస్ ప్రభుపాద్ వారు చెప్పారు. ప్రభుపాద్ వారు అన్నారు, శ్రీపాద్ మహారాజ్ ఆయన సైంటిస్ట్, ప్రభుపాద్ నేను ఎలా మీకు సేవ చేయగలుగుతాను? సో నేను మీతో పాటు ఉంటూ మీకు డ్రైవింగ్ చేస్తూ, లేకుంటే మీ యొక్క వపు సేవ, సో మీకు ఏదన్నా బట్టలు ఉతుకుతూ, లేకుంటే ఐరన్ చేస్తూ, లేకుంటే మీకు భోజనాన్ని అన్న, శ్రీపాద్ మహారాజ్ మంచి కుక్ అన్నట్టు, ప్లస్ మంచి సింగర్. సో మీరు ఏదైనా భజన, ఏదైనా ప్రవచనం ఇచ్చేప్పుడు భజన కావాలంటే నేను చేస్తాను, లేదంటే మీకు వంట చేసి పెడతానంటే ప్రభుపాద్ అన్నారు, నువ్వు ఇంత కష్టపడి చదివి, డాక్టరేట్ చదివి, ఈ పనులు, ఈ సేవలు ఎవరైనా చేస్తారు, కానీ నువ్వు చేయవలసింది చాలా ఉత్తమమైన సేవ ఉంది. ఏంటి ప్రభుపాద్ అంటే, నువ్వు ఎన్నో కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్కి వెళ్ళి పెద్ద పెద్ద ప్రొఫెసర్స్తో, సైంటిస్ట్లతో, నువ్వు ఆల్రెడీ సైంటిస్ట్, సో వాళ్ళతో కృష్ణ చైతన్యము శాస్త్రీయమైంది, సైంటిఫిక్ బేసిస్, దిస్ ఈజ్ నాట్ సెంటిమెంట్. సో కృష్ణ చైతన్యం అనేది సెంటిమెంట్ ఏదో వాళ్ళతో వచ్చింది ప్రాక్టీస్ చేస్తున్న కాదు, దీన్ని సైంటిఫిక్ అని చెప్పేసి ప్రూవ్ చేయు. వాళ్ళతో కృష్ణుడి యొక్క నిజతత్వాన్ని, ఎస్ ఎవ్రీబడి హ్యాస్ టు యాక్సెప్ట్ కృష్ణ ఇస్ ద సుప్రీం పర్సనాలిటీ అనేదాన్ని నువ్వు ఎస్టాబ్లిష్ చేయి. ఈ రెండు సృష్టిలకు కూడా, అంటే జీవం డెడ్ బాడీ నుంచి, మ్యాటర్ నుంచి రావట్లేదు, జీవం జీవం నుంచి వస్తుంది. సో లైఫ్ కమ్స్ ఫ్రమ్ లైఫ్. కాబట్టి ఈ లైఫ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ భగవంతుడి ఈ లైఫ్ ఇవ్వడానికి కొరకు హాం బీజ ప్రదాత, వీటిని నువ్వు సైంటిఫిక్ ద్వారా ప్రూవ్ చేయండి. సైన్స్ అండ్ స్పిరిచువల్ ఎవల్యూషన్, మ్యాన్, మ్యాటర్ అండ్ ఇంటెలిజెంట్, అట్లా చాలా బుక్స్ నువ్వు సైంటిస్టులని ఒప్పించే విధంగా నువ్వెన్నో, గాడ్ ఈజ్ ఎ పర్సన్, సో ఆ విధమైనటువంటి బుక్స్ రాస్తే చాలా మంది గాడ్ పర్సన్ కాదు, గాడ్కి ఆకారమే లేదు, అసలు భగవంతుడే లేడు అనే దాని నుంచి వాళ్ళు భగవంతుడు ఉన్నాడు, అది కూడా ఒక పర్సనాలిటీ అనే దాన్ని ప్రచారం చేయి. ఓకే, ఎలా చేయమంటారు ప్రభుపాద్ అంటే, ప్రభుపాద్ చెప్పారు, దీని కొరకు ఇండివిజువల్గా చెప్పేదానికంటే కొన్ని సెమినార్స్, కాన్ఫరెన్సెస్ పెట్టి ఒక 100 మంది, 200 మంది, 300 మంది, డిఫరెంట్ లెవెల్స్లో, కాలేజ్ లెవెల్, యూనివర్సిటీ లెవెల్, స్టేట్ లెవెల్, తర్వాత నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ కూడా శ్రీపాద్ మహారాజు ఆయన ఫిజికల్ గా ఉన్నప్పుడు రోమ్ వరల్డ్ కాన్ఫరెన్సెస్ కూడా పెట్టారు, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ పెట్టారు. మరి దానికి శ్రీపాద్ మహారాజ్ ఎక్కడి నుంచి డబ్బులు తీసుకురాగలుగుతారు? ఎవరైతే ప్రత్యక్షంగా సేవ చేయలేకపోతున్నారో వాళ్ళు పరోక్షంగా వాళ్ళు కర్మ చేస్తారు. సో ఓకే, మేమైతే ఫిజికల్ గా చేయలేము ప్రభు, పొద్దున్న లేవలేము, చేయలేము ఇలాంటి జపం ఇన్ని రౌండ్, నో ప్రాబ్లం, డోంట్ వరీ. మీరు మీ కష్ట, వాళ్ళకు ప్యాషన్ ఉంటుంది, వాళ్ళు రజోగుణంలో ఎక్కువ ఉంటారు, ఓకే పర్వాలేదు, వాళ్ళదని, వాళ్ళ రజోగుణంలో కర్మలు చేయడం వాళ్ళకి ప్యాషన్, దాని ద్వారా వాళ్ళని ఈ విధంగా భగవంతుడి యొక్క సేవలో నియుక్తం చెయ్యండి. అప్పుడు ఏమవుతుందంటే, సో కాన్ఫరెన్స్ చేయాలా, దానికి ఓ 10 లక్షలు అయింది. లాస్ట్ టైం మేము 2007లో సో తిరుపతిలో కాన్ఫరెన్స్ అనుకున్నారు మన భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ మహారాజ్ వాళ్ళు. సో మన బడ్జెట్ అప్పుడు ఎవరు స్పాన్సర్ లేకుండా, ఏం లేకుండా ఒక 3 lakhsతో శ్రీపాద్ మహారాజ్ అప్పుడే ప్రభుపాద్ ఆజ్ఞానుసారం మొదటి కాన్ఫరెన్స్ బృందావనంలో చేశారు. తర్వాత రెండవ కాన్ఫరెన్స్ పూరిలో మహారాజ్ అప్పటికి వెళ్ళిపోయారు. మూడవ కాన్ఫరెన్స్ శ్రీపాద్ మహారాజ్ 4 కాన్ఫరెన్స్ చెప్పారు. మూడవ కాన్ఫరెన్స్ తిరుపతిలో చేయమన్నారు, దామాలలో. సో అప్పుడు తిరుపతికి వెళ్ళాము, ఏదో లో బడ్జెట్తో అనుకున్నాము, కానీ బాలాజీ ఉండంగా లో బడ్జెట్ ఎలా అవుతుంది? వెళ్ళి టీటీడీ వాళ్ళని కలవటము, వాళ్ళు చాలా ముందుకొచ్చారు. దీన్ని ఈ ఈ యొక్క కాన్సెప్ట్ చెప్పంగానే వాళ్ళు ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేస్తారు, కానీ ఇలా సైంటిస్టులను మొత్తం ఇండియాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ని, సైంటిస్టులను ఆహ్వానించి, సో వాళ్ళందరికీ కూడా కృష్ణ తత్వాన్ని బోధించాలనుకుంటున్నామంటే, అందులో ఉన్న స్పీకర్స్, ఆ కమిటీ వాళ్ళు ఎవరు? అంత ఐఐటి ప్రొఫెసర్, యంగ్ ప్రొఫెసర్స్. వాళ్ళని చూస్తే అప్పుడు రమణాచార్య సార్ ఉండే చాలా అప్రిషియేట్ చేయాలి, వండర్ఫుల్. సో మీరు చదువుకొని మీ మీ ప్రొఫెషన్లో ఎదగాలనుకుంటున్న వాళ్ళు వచ్చి ఇక్కడ మీరు ధార్మికమైనటువంటి సేవ చేయాలనుకుంటున్నారు కాబట్టి వీఆర్ విత్ యూ అని చెప్పేసి వాళ్ళు సపోర్ట్ చేసి, ఒక ఆ ఇయర్ నోబుల్ లారెట్ని, రోజర్ కోన్బర్గ్ అనే నోబుల్ లారెట్ని ఇన్వైట్ చేసి చాలా పెద్ద ఎత్తున, మేము అనుకున్నది ఒక 150 మెంబర్స్ అనుకుంటే 10 టైమ్స్ 1500 మెంబర్స్ పిలిచారు. సో దిస్ ఈజ్ వాట్, ధనం ఉంది, వాళ్ళు సపోర్ట్ చేశారు. మనం కూడా అటువంటిది ఎంతో మందిని, శ్రీపాద్ మహారాజ్ అట్లా ఎంతో మంది సైంటిస్ట్, 7 నోబెల్ లారియట్స్, 7 ఒక నోబెల్ లారియట్ని కలవటమే ఎంతో కష్టం. అటువంటిది 7 నోబెల్ లారియట్ కలిసి వాళ్ళతో ఆధ్యాత్మిక చర్చ చేసి
వాళ్ళతో ఆర్టికల్స్ రాయించి ఒక బుక్ తయారు చేశారు. సో దానికి మరి వాళ్ళని కలవాలంటే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో ఉంటారు. మరి దానికి ఎవరు ఇవ్వాలా, ఏం చేయాలి, ఎవరు స్పాన్సర్ చేయాలా? సో కొంతమంది డైరెక్టర్ అనివల్, ఎస్ మహారాజ్, ఎస్ గురువు గారు, నేను చేయగలుగుతాను. ఇప్పుడు కూడా ఎంతో మంది ప్రచారానికి వెళ్తారు. ఓకే, మనం ఇల్లు వదిలిపెట్టలేము, వదిలిపెట్టకండి. బట్ మీ వంతు సాయం ఏంటి? ఎవరైతే ఇల్లు వదిలిపెట్టి ప్రచారంలో నిమగ్నం అయ్యారో, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో వాళ్ళకు 100% సపోర్ట్ చేయండి. అందుగురించే కొంత శాతము అని మనకి ఇక్కడ చెప్తా ఉన్నారు. దాని కొరకే చైతన్య మహాప్రభు పీరియడ్లో రూప గోస్వామి, సనాతన గోస్వామి పాదుల వారు వాళ్ళిద్దరు కూడా చాలా గొప్ప పొజిషన్లో ఉంటారు. మినిస్టర్స్ వాళ్ళిద్దరు కూడా. ఒక ముస్లిం రాజు దగ్గర ఫైనాన్స్ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్. చాలా డబ్బులు ఆయన ఇచ్చేవాడు. వీళ్ళు ఎట్లా చెప్తే అట్లా అన్నాడు. కానీ చైతన్య మహాప్రభు అన్నారు, మీరు అలా ఇండైరెక్ట్ సేవ కొరకు రాలేదు, మీరు డైరెక్ట్ సేవ కొరకు వచ్చారు. కాబట్టి ఇమ్మీడియట్గా అది వదిలిపెట్టి రమ్మంటే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని చాలా 50% భగవంతుడి సేవకు, 50లో 25% వాళ్ళకు, ఓ 25% చుట్టాలకు, బంధువులకు అలా డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళు సంపూర్ణంగా సన్యాసం తీసుకొని వెళ్ళిపోయారు. అట్లీస్ట్ మనం అలా అయితే చేయలేని పరీక్షలో మనం సంపాదిస్తూ ఒకవేళ ఫ్యామిలీలో ఉన్నా ఇంత తొందరగా వదిలిపెట్టాలి అనిపించట్లేదు, ఓకే, నో ప్రాబ్లం. కానీ అట్లీస్ట్ మీ సంపాదనలన్నా కొంత పర్సెంట్ ఉదారంగా, ఎవరో ఫోర్స్ చేస్తే, రిక్వెస్ట్ చేసి ఇవ్వడం ఉండొద్దండి. నేను ఇంత సంపాదిస్తున్నాను, ఒక్కసారి డిసైడ్ చేయండి. అంటే లైక్ ఎవరైనా జాబ్ హోల్డర్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క ఆల్రెడీ ప్రభుత్వం ఏం చేస్తుందండి, ఇంత లిమిట్ దాటితే మీకు ఇష్టం ఉన్నా లేకున్నా, జాబే కాదు, మనం ఏదైనా ప్రైవేట్ బిజినెస్ చేసినా మీ ఇన్కమ్, వైట్ ఇన్కమ్ ఒకవేళ ఈ రేంజ్ దాటిందంటే 100%గా మీరు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలా. అదే విధంగా భగవంతుడు ఏమంటాడంటే, మీ యొక్క ఈ కష్టాయుతం ఈ శరీరంతో కష్టపడుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం, భగవంతుడి యొక్క ప్రభుత్వానికి మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టండి. ఆ ట్యాక్స్, ఈ ప్రభుత్వం ఏమో మనకు వసతులు కల్పిస్తారు. భగవంతుడు మనకు ఇక్కడ కాదు వసతులు కల్పించేది. భగవంతుడు మనకు భగవద్ రాజ్యంలో శాశ్వతమైనటువంటి ధామంలో, వైకుంఠార్ గోలోక ధామంలో మనకు అక్కడ ఎటువంటిది కల్పిస్తాడు? అక్కడ భగవంతుని యొక్క నిజధామంలో నిత్య సాంగత్యం మనం పొందే మహద్భాగ్యాన్ని పొందగలుగుతాము. అది చూసుకోండి ఎవరికి వాళ్ళు. నేను ఎంత ఇవ్వాలా ప్రభుజీ, నేను రూపాయి ఇవ్వాలన్నా, 10 రూపాయలు ఇవ్వాలన్నా, ట్యాక్స్ అయితే మీరు సపోజ్ 10 లక్షలు దాటింది అనుకోని, లేదండి నేను 100 రూపాయలు ఇస్తా అంటే కుదరదండి. నేను ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే, కార్పొరేట్ ఎంప్లాయ్ అయితే మనం ఇంకేమీ మాట్లాడాల్సిన అవసరం లేదు. నాకు శాలరీ రావాలంటే ట్యాక్స్ కట్ అయిన తర్వాతనే శాలరీ వేస్తాడు. మిగతాది ఇప్పుడు మనం ఏదైనా వస్తువు కొంటున్నాం, జిఎస్టి అది కట్ చేసే మిగతా వస్తువు అమ్ముతాడు. కానీ మనకు భగవంతుడు చెప్తున్నాడు, అదే విధంగా మీరు మీ మానసిక స్థితిని మార్చుకోండి. అప్పుడు మీరు పరిపూర్ణ స్థితికి ప్రమోట్ అవుతారు. ఇన్నిసార్లు మనం రిపీటెడ్ చెప్పినా మన యొక్క హృదయము కరగట్లేదు. భగవత్ సేవకు అరే నేను డైరెక్ట్ చేయలేకపోతున్నాను, ఎవరైతే మన గురువు గారు, మన భక్తులు చేస్తున్నారు, లెట్ మీ కాంట్రిబ్యూట్. ఎస్ ప్రభుజీ, మేమున్నాం ప్రభుజీ, మీరు నెలకొకటి ఏంటి ప్రభుజీ, ఎవ్రీడే చేయండి, ఎవ్రీ వీక్ చేయండి, వీఆర్ విత్ యూ. సో అంటే అందరూ ట్రావెల్ చేయలేకపోవచ్చు. ఎస్, ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో ఎస్, యూ కెన్ కండక్ట్. సో దీంట్లో చాలాసార్లు మనం చూస్తాం, కొంతమంది ఆచార్యులు పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఎక్కడ యాత్రలు కూడా కండక్ట్ చేస్తారు. యాత్రల్లో కొంచెం అమౌంట్ పెడతారు. దాంట్లో కొంతమందికి తక్కువ తీసుకుంటారు. ఎందుకు? వేరే వాళ్ళు స్పాన్సర్స్ వస్తారు. అక్కడ యాత్రలో కూడా అలా మన దాంట్లో కూడా ముందుకొస్తే చాలా మినిమం లెవెల్‌లో మనం యాత్ర తీయొచ్చు. అసలు అంత పెద్ద దాన్నేమంటారు, బడ్జెట్ పెట్టవలసిన అవసరం లేదు. యెస్ ప్రభుజీ, ఈ యాత్ర మీరు తీస్తున్నారు, ఇంత అనుకున్నారు కదా ప్రభుజీ, దానికి ప్రసాదంకి ఎంత అవుతుంది? యెస్, పలానా రోజు నేను, పలానా రోజు, పలానా రోజు ప్రసాదానికి నేను ఫ్రీ. యెస్, ప్రసాదం అయిపోయింది. ప్రభుజీ నా వంతు ఇంత, దాంట్లో బడ్జెట్‌లో మీకు ఇంత అవుతుంది, ఇంత మేము కూడా కాంట్రిబ్యూట్ చేస్తాము. ఆటోమేటిక్‌గా తగ్గిపోతది. మనకు 10,000ది కావాలంటే 5,000కి కూడా తీసుకుపోవచ్చండి. ఏముంది దాంట్లో? అది ఎవరికైనా కావాలా? సో, అలా పెద్ద పెద్ద మహారాజు వాళ్ళు కండక్ట్ చేస్తారు. వాళ్ళు 1000 మందిని, 2,000 మందిని కూడా తీసుకెళ్తా ఉంటారు. ఎందుకు? అక్కడ సర్వీస్ జేయడానికి 1000 మందిని తీసుకుపోవాలంటే 100 మంది కావాలా? 900 మంది ఉంటారు. 100 మంది సేవకొస్తారు. మరి ఆ 100 మెంబర్స్ డివోటీస్ స్పాన్సర్ ఎవరు చేయాలా? మిగతా భక్తులు చేస్తారు. "యేసు ప్రభు మేము రాలేము ఈసారి. బట్ ఐ విల్ స్పాన్సర్ ప్రభుజీ. సో యూ టేక్ దిస్." ఇది అన్నట్టు. ఈ 10వ శ్లోకం దాంట్లోకి వస్తదన్నట్టు. అట్లయినా పర్వాలేదు. యెస్, దే విల్ గెట్ ద సుకృతి. నెక్స్ట్ శ్లోకం చూడండి. ఇంకా అది కూడా చేయలేరు కొంతమంది. ప్రభుజీ నాకు అది కృష్ణ భక్తులకు అది చేయాలని లేదు. బట్ నేను వేరే లెవెల్‌గా చేస్తాను.
అయినా నీవు నా గురించిన ఈ భావనలో పని చేయడం అంటే భగవంతుడి కొరకు. ఓ ల్యాండ్ ఉంది, చాలా మంది మన వత్తప్పులో డొనేట్ చేస్తారు, ఇంకెక్కడో డొనేట్ చేస్తూ ఉంటారు. లేకుంటే కొంతమంది వాళ్ళ ఇంటినే ఫ్రీగా కానీ నామినల్గా ఇస్తూ ఉంటారు భగవత్ ప్రచారానికి. కొంతమంది భక్తులు వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని సో సేవకు ఉపయోగిస్తూ ఉంటారు భక్తులు. కొంతమంది ఇనిషియల్గా మనకు తెలుసు, మనం ఎన్నోసార్ల సరోజన మాతో ఉంటే ప్రజవల్ల మాతో ఉందో లేదు తెలియదు ఇప్పుడు. ఆన్లైన్లో వాళ్ళు ఒక 20 ఇయర్స్ కింద ఔరంగాబాద్లో ప్రచారం అప్పుడు స్టార్టింగ్లో స్టార్ట్ చేసినప్పుడు బాంబే నుంచి భక్తులు వచ్చి మాతాజీ వాళ్ళ ఇంట్లోనే ఉండటము, మాతాజీ వాళ్ళు ఎంతో సేవ చేశారంట. సో ప్రసాదం సర్వీస్ చేయటము, వెనక వాళ్ళ ప్రభుజీ అసలు వెనకంజ వేసేది లేదు. ఎస్, మనం చాలా సంతోషపడాలా. అబ్బా ప్రభుజీ ఒక్క రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, ఏం సర్వీస్ చేయాలా ప్రభుజీ, ఇవాళ సర్వీస్ నేను చేయలేను అంటే మన కర్మ బాగాలేదన్నట్టు. అరే ఒక్కరోజు మన ఇంటికి వస్తే చాలా ఎగిరి గంతలేయాల. రెండవ రోజు వస్తే అంటే మనం రెండవ రోజు రావాలా వద్దా అనేది మొదటి రోజు మనం ప్రేమతో భావంతో వడ్డిస్తే ఆ భక్తుడిని, రెండవ రోజు ఆటోమేటిక్గా భగవంతుడు అరేంజ్ చేస్తున్నాడు. మూడవ రోజు సో ఎట్లయితే ఒక భక్తుడి గురించి చెప్పాను నేను ఆల్రెడీ. ఆయన ఏకాదశి చూడండి ఎలా ఉంటుందంటే కర్మ. ఆయన పాపం భక్తి చేయట్లేదు, ఆయన చాలా ఈ లీల చాలా బాగుంటుంది. చాలా లావుగుంటాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు మంచిగా తినాలా, సో పని కూడా చేయట్లేదంట. వాళ్ళ ఇంట్లో వాళ్ళే పని, ఆయనకు భోజనం పెట్టడానికి మా వల్ల కాదు నేను పోషించడం, ఎక్కడన్నా నువ్వు భోజనం చేయిపో, నువ్వు ఏమీ పని చేయట్లేదంటే సరే అని వెతుక్కున్న వీళ్ళకి నేను ఎక్కువైపోయినా అని చెప్పేసి ఆశ్రమాలు వెతుక్కుంటూ ఉంటాడు. చాలా లావు అయిపోతాడు ఆయన. సో ఏ ఆశ్రమంలో బాగా భోజనం పెడతారు, సరే ఏదైనా పని చేద్దామని అనుకుంటాడు. సో అందులో ఈయనలాగా కొంచెం బాగా లావున ఇక్కడ బాగా పెడుతుండొచ్చు అని చెప్పి ఒక ఆశ్రమంలో అడుగుతాడు. వాళ్ళు జాయిన్ చేసుకుంటారు. ఏమైనా సేవ చేస్తాను, నాకు కడుపు నిండా పెట్టాలా, ఓకే అని చెప్పేసి ఆయన అక్కడ పనికి జాయిన్ అవుతాడు. ఏం పని అది, గోశాలలో సేవ చేస్తూ ఉంటాడు ఆయన. ఓకే, నాకు కడుపు నిండా కావాలా అని చెప్పేసి ఒక రోజు 2 రోజులు అయింది. సో 4 రోజుల తర్వాత రోజు పొద్దున హడావిడి బాగా వంట చేసేవాళ్ళు. 4 రోజుల తర్వాత ఆ రోజు వంట లేదు, ఏం లేదంట. ఇదేంటి ఈరోజు ఏమీ కిచెన్లో ఏమీ అసలు గడబడి వినబట్లేదు, ఎవరిదాలు బిజీ ఉన్నారు, జపం చేసుకుంటున్నారు. ఒక భక్తుడికి అడిగారంట, ఏంటి ప్రభు ఈరోజు ఏమీ కిచెన్ ఏమి ఓపెన్ చేయలేదు. అరే నీకు తెలియదా అంటే ఏంటి అంటే, ఈరోజు కిచెన్ ఏమి ఉండదండి, ఆశ్రమంలో చాలా ఫుల్ ఫాస్టింగ్ చేస్తారంట వాళ్ళు. ఇప్పుడు ఉండదండి కిచెన్ ఏమి ఉండదు. సో మధ్యాహ్నం తర్వాత ఏదో ఒక పూట ఎవరికైనా, అది కూడా ఫ్రూట్స్ అవి. అవునా, అరే నాకు తెలియదు, లేకుండా నేను జాయిన్ కాకపోతుండే, ఇప్పుడు ఎట్లా నేను ఉండలేను, భీముడిలాగా నేను ఉండలేను అంటే. సరే గురువుగారిని అడగంటే గురువుగారికి వెళ్ళి అడిగితే, అవును ఈరోజు ఉండదు, ఫ్రూట్స్ అవి ఇవి ఈరోజు ఎవరు తినొద్దు అంటే, గురువుగారు నేను ఉండలేను ఎలా గురువుగారు అంటే, సరే ఇక్కడైతే రైస్ గిట్ నవధాన్యాలు ఉండము, నువ్వు కావాలంటే అలా పలానా ప్లేస్కు నీకు రైస్ దాల్ అవి ఇస్తాము, అక్కడ నువ్వు వంట చేసుకొని భగవంతుడికి నైవేద్యం పెట్టి తిను. భగవంతుడికి ఎలా అంటే, భగవంతుడికి ఇలా వాళ్ళ సీతారాం లక్ష్మణ్ ఆ టెంపుల్ అన్నాడు. సో రామచంద్రుడికి నైవేద్యం పెట్టు, మరి ఎట్లా నాకేం మంత్రాలు రావు కదని చెప్పు. ఆ రామ్ ఆయియే మేరా భోజన్ స్వీకార్ కరియే అని చెప్పేసి వాడు భగవంతుని ఆహ్వానించు, భగవంతుడు తీసుకుంటాడు వచ్చి, తర్వాత నువ్వు తీసుకోవాలి. ఓకే సరే అని చెప్పేసి ఆయన, మరి ఇద్దరికి ఇవ్వండి గురువు గారు అంటే ఇద్దరికి సరిపడే భోజనాన్ని ఆ ఇంగ్రీడియంట్స్ వస్తువులు ఇస్తారంట. ఆయన తీసుకెళ్ళి మంచిగా వంట చేసుకొని, సో పాపం ఆయన చాలా అమాయకుడు ఆయన. సో అప్పుడు గురువుగారు చెప్పారు కదా, రాముని పిలిస్తే వస్తాడనండి. రాముని పిలుస్తున్నాడు, రామ్జీ ఆయియే ప్రసాద్ లీజియే, ప్రసాదం తీసుకోండి అంటే. ఆయన చాలా గురువు గారి మీద అత్యంత విశ్వాసం, పిలుస్తా ఉన్నాడు. రామచంద్రుడు అక్కడి నుంచి వస్తా ఉన్నాడంట. ఒకడొస్తున్నాడా, రామచంద్రుడు సీతమ్మ వారితో కూడి వస్తున్నాడు. అరే ఇదేంటి, నేను వంట చేసిందే ఇద్దరికి, వీళ్ళు ముగ్గురు, ఆల్రెడీ వాళ్ళే ఇద్దరు వస్తున్నారు, ఎట్లా అబ్బా ఏం చేయాలా, ఇక సప్పదిగా గెస్ట్ వస్తారని వచ్చిర్రు. ఇద్దరికి వడ్డించిందంట. ఆ రోజు ఆయన ఉపవాసం ఉన్నాడు, పస్తులున్నాడు. లాభం లేదబ్బా, నేను సంతోషంగా వండితే వాళ్ళకి పెట్టే చూస్తా ఉన్నాడంట. ఒక్కరికొరకు వస్తే ఇద్దరు వచ్చిర్రు, ఒక్కరు వస్తే ఏమైందంటే ఏం కాలేదండి అని చెప్పేసి అంటున్నాడు. సరే అని చెప్పి పస్తులుండి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకా 15 రోజుల తర్వాత మళ్ళీ అలానే జరిగి ఇంకా ఏకాదశి వచ్చింది. అప్పుడు అంటాడు గురుగారు ఇక సరిపోలే గురుగారు, అది ముగ్గురికి ఇవ్వండి అంటాడు. సరే ముగ్గురికి ఇస్తారు. అప్పుడు ముగ్గురు కాదు, ముగ్గురికి ఇస్తారు. అప్పుడు సేమ్ సరే సీతమ్మ వారు కదా, రామ్ ఆయియే సీత అంటే సీతమ్మ వారితో కూడా తీసుకొని వచ్చి ప్రసాదం తీసుకోండి, ఇక ఎందుకు వచ్చిన బాధ అంటే, అప్పుడు భగవంతుడు రాముడు సీతమ్మ వారు లక్ష్మణుడు ముగ్గురు వస్తా ఉన్నారు. అరే ఇదేంటి, నేను ముగ్గురికి వంట చేస్తే వాళ్ళే ముగ్గురు వస్తున్నారు,
అని మళ్ళీ బాధపడుతూ ఇంకా వడ్డిస్తున్నప్పుడు వాళ్ళ మొఖాలు చూస్తుంది, ఏంటి ఇద్దరు రమ్మంటే ముగ్గురు వచ్చారని చెప్పేసి. అంటే ఇక్కడ చూడు కర్మ అనేది, కర్మ ఇలా చేయాలి. ఆయన భక్తి చేస్తున్నాడు పాపం, డైరెక్ట్ ఏదో వంట చేసుకొని తినాలనుకున్నాడు. సో గురువు గారు ఇస్తే ఆ ముగ్గురు వచ్చారు. తర్వాత నెక్స్ట్ టైం నలుగురికి ఇవ్వమన్నాడు. సో మళ్ళీ రాముణ్ణి లక్ష్మణుని సరే సీతమ్మ అని ఆహ్వానిస్తే అప్పుడు తోడు ఆంజనేయ స్వామి వచ్చారంట. నలుగురు కొండితే నలుగురు వాళ్ళే ఉన్నారు. ఇంకా లాస్ట్కి లాభం లేదని నెక్స్ట్ టైం గురుగారు మీరు అట్లా ఒక్కరు నలుగురు మళ్ళీ దశరథుడు అలా ఇంకా ఆయన లేదు లేదు నాకు ఒక 10 మందికి ఇవ్వండి అంటే, అసలు ఏం చేస్తున్నాను నేను ఇంతకు, నాకు 10 మంది ఎలా ఉంటారు ఏంటని, సరే ఇవ్వండి అని చెప్పేసి 10 మందికి తీసుకొని వెళ్తే ఈసారి ఆయన ఏం చేసిండు, ఇంకా ఆయన పిలిచాడు వాళ్ళని, ఇంకా వంట చేయలేదంట. వచ్చి మీరు వంట వాళ్ళని పిలిస్తే వచ్చేసిండు. సరే మీరే వండండి, ఇక ఈసారి నేను వంట చేయలేనంటే వాళ్ళు వంట చేస్తూ ఉన్నారు మంచి హడావిడిగా, అందరు రెడీ చేస్తా ఉన్నారంట. అప్పుడు గురువు గారు వచ్చారు. ఏంటి ఆయన పేరేంటి, రామ్దాస్ ఏదో ఉంటారు. రామ్దాస్ ఏమైంది, మనం ఏదో బియ్యం అవన్నీ తీసుకొచ్చావు మళ్ళీ వంట చేయట్లేదంటే, అరే గురుగారు వంట చేస్తున్నారు ఇవి అంతా ఇప్పుడు రెడీ అవుతుందండి అంటే, నా ఎవరు చేస్తారు ఏంటి, నువ్వు హాయిగా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నట్టు జరుగుతుంది, ఇప్పుడు కంప్లీట్ అవుతుంది, అయిపోగానే భోజనం అందరం కలిసి ఎవరున్నారు ఏంటి ఏమవుతుందంటే, అప్పుడు గురుగారికి కనబడతలేదు. ఈ శిష్యుడు పాపం అమాయక శిష్యుడు గురువు మీద ఉన్నటువంటి విశ్వాసంతో ఆయన భగవంతుని సేవిస్తున్నాడు కాబట్టి నాకేం కనబడట్లేదంటే, అప్పుడు ఆయన భగవంతుని వేడుకుంటాడు, ప్రభు మా గురువు గారు నన్ను నమ్మట్లేదు, సో అని చెప్పేసి అంటే భగవంతుడు ఆ గురువు గారికి కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుందంట. కాబట్టి ఇక్కడ చూడండి మనము, సో మనం చేసే భక్తి ప్రత్యక్షంగా లేకున్నా ఆ గురువు యొక్క ఆజ్ఞానుసారం మనం మన కర్మని భగవంతుడి కొరకు చేసినట్టు అయితే అప్పుడు మనం పరిపూర్ణ స్థితికి ఎదుగుతాం. ఒకవేళ అది కూడా చేయలేకపోతే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, సాంఘిక కుటుంబ ధార్మిక ఆలోచనల కారణంగా కొంతమంది ఈ విధంగా కూడా ప్రత్యక్షంగా భగవంతుడి సేవకు ఎవరైనా స్పాన్సర్ చేయలేకపోతున్నారు. కొందరు కష్టం ప్రభుజీ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటలేరు, ఆయన కాన్షియస్ కూడా ఒప్పుకోదు, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే కృష్ణ చైతన్యం నేరుగా పాల్గొనడానికి కుటుంబ సభ్యుల నుండి అభ్యంతరాలు కలగవచ్చు. చాలా మంది ఆబ్జెక్ట్ చేస్తారు, అరే ఏంది మనం కష్టపడితే వాళ్ళకి ఎవరికో ఇవ్వమంటున్నావు, వాళ్ళు ఏముంది వాళ్ళు అందరూ డబ్బు గల్లోలే కదా, అక్కడ భోజనం ఎందుకు పెట్టాలా అని వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు మనం కూడా సండే ఫీస్ట్ అంటాము, లేకుంటే మంత్లీ ఏదో ప్రోగ్రామ్ అని, అందరు చాలా డబ్బు గల్లోళ్ళండి ఎందుకు అడుగుతారు మీరు, అదే మన ఊర్లో మంచిగా అన్నదానం చేయొచ్చు, గరిబోళ్ళకి చేయొచ్చు, ఓల్డ్ ఏజ్ హోమ్లో చేయొచ్చు, మనము అనాథలకు చేయొచ్చు కదా అని అనుకుంటారు. సేమ్ అదే ఒకవేళ ఎవరైనా ఆబ్జెక్ట్ చేస్తే కుటుంబ సభ్యులు, ఓకే నో ప్రాబ్లం, మన యొక్క కర్మ ఫలం మనం కష్టపడుతున్నాము, ఆ రిజల్ట్ అంటే కష్టపడి సంపాదించిన డబ్బుని కర్మ ఫలాన్ని త్యాగం చేయడానికి భగవంతుడు చెయ్యండి అని అంటున్నారు. ఆ? అలా కర్మ మంచి కార్యానికి త్యాగం చేయమని అటువంటి సమస్య ఉన్నవాడికి, అంటే భగవంతుని భక్తులకు చెయ్యాలి, వాళ్ళు ఏదైనా కార్యం తలపెడితే దానికి చెయ్యాలంటే ఏదైనా సమస్య వస్తే ఓకే, వాళ్ళకి అట్లీస్ట్ ఆ ఇండైరెక్ట్ వేలన్నా ఆ విధంగానే ఎవరికన్నా వాళ్ళకు చాలా జాతి సేవ, సంఘ సేవ, దేశ సేవ, అది లేకుంటే ఏదైనా అనాథలకు ఇటువంటిది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే, అదైనా కూడా పర్వాలేదు. కొంతమంది లోబులు నేను నేను తినాలా, నా భార్య తినాలా, నా పిల్లలు తినాలా, నా మనవలు తినాలా, మనవలు తినాలా, కానీ ఎవ్వడికి కూడా ఓన్లీ ఇన్‌ఫ్లో మాత్రమే, అవుట్‌ఫ్లో ఇతరులకు ఒక్క రూపాయి ఇవ్వను అనే దానికంటే ఇదన్నా బెటర్. అట్‌లీస్ట్ సంపాదించింది నలుగురికి పెడుతున్నాడు. ఆ నలుగురు ఎవరు, భగవంతుడి అంశలే, పర్వాలేదు. ఆయనకేమొస్తది? దానివల్ల పుణ్యకర్మ వస్తుంది. పుణ్యకర్మ వల్ల వాళ్ళు నెక్స్ట్ లైఫ్ మంచిది రావచ్చు, లేకుంటే స్వర్గలోకంలన్నా పుణ్యకర్మను అనుభవించడానికి మనకు ఆ విధంగాన కర్మలు అంటే నరక లోకాల్లో కర్మ అనుభవించేదానికంటేనా కూడా పుణ్యకర్మలు అనుభవిస్తూ సో ఏదో ఒక సమయంలో మనకు 18వ అధ్యాయము 46వ శ్లోకంలో చెప్పిన విధంగా ఏదో ఒక సమయంలో అన్న భగవంతుడితో అటాచ్మెంట్ ఏర్పడొచ్చు. దాంట్లో ఏమంటున్నారు 46వ శ్లోకము, యథా ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. సకల జీవులకు మూలము సర్వవ్యాపి అయిన భగవంతుని పూజిస్తూ మానవుడు స్వకర్మ నిర్వహణ ద్వారా పూర్ణత్వమును పొందగలుగుతాడు. కాబట్టి ఈ విధంగా చేస్తే వాళ్ళు సంఘం అంటే అందరు కలిసి, సో ఓన్లీ నేను నా ఫ్యామిలీ తినాలనుకుంటే లేట్ కైలాష్ లాగా అతను వాళ్ళని సేవిస్తూ ఆ డబ్బుని వాళ్ళ కొరకే, వాళ్ళకు కూడా ఇవ్వడు, సో తన దగ్గరనే పెట్టుకుని ఉంటాడు. తర్వాత ఆ డబ్బు వాళ్ళకు చెప్పకుండా చనిపోతాడు, ఎక్కడుందో దాన్ని కాపలా కాయడానికి కుక్కగా జన్మెత్తాల్సి వస్తుంది.
ఆ కుక్క జన్మలో కూడా వాళ్ళకి చెప్పలేకుంటే పాము జన్మెత్తి లాస్ట్కు వాళ్ళతోనే చంపబడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఓకే, ఆ విధంగా చేసినా కూడా ఒకానొక రోజన్నా వాళ్ళు కృష్ణ చైతన్యంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అని భగవంతుడు ఇక్కడ బోధిస్తున్నాడు. కాబట్టి ఇది విన్న తర్వాత మనకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి. కాబట్టి భగవద్ ఎన్నో రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. భగవత్ ప్రచారానికి వేరే దగ్గర ప్రతి దగ్గర మనం మన లెవెల్ని చూసుకుంటాము, కానీ భగవత్ ప్రచారానికి మనకు అమానిన మానదేన్య, మనకి ఎవరన్నా సన్మానం చేయాలా, మనకి ఏదన్నా గౌరవాన్ని ఇవ్వాలంటే మన స్టేటస్. అదేవిధంగా మనం సేవ రూపంలో కూడా మన స్టేటస్, అరే నేను ఇంత గొప్పవాడిని, నేను ఎందుకు నాకు తగ్గట్టుగా సేవ చెయ్యకూడదు అని చెప్పేసి మనం ఆలోచించాలి. లైక్ ఎగ్జాంపుల్, ఆయన మాయాపూర్ టెంపుల్ కడుతున్నాం. మాయాపూర్ టెంపుల్లా ఎంతో మంది కరోడ్పతులు ఉన్నారు, కానీ మన అంబరీష్ ప్రభుజీ ఆయన లెవెల్ ఎలా పోల్చుకున్నారు? ఎస్, 1500 కోట్లు అంటే దాంట్లో అట్లీస్ట్ 20% నేను కాంట్రిబ్యూట్ చేయాలా, లెట్ మీ కాంట్రిబ్యూట్. ఎందుకంటే ఇక్కడ నేను 20% నేను కడితే మిగతా 80% కలిపి 1+1 అన్నట్టుగా, ఎస్ భగవంతుడు నా గురుదేవుల వారు కృప వల్ల నేను ఐ విల్ బి ఇన్ ద రియల్ మాయాపూర్ లో, నేను శ్వేత ద్వీపంలో భగవంతుడి గోలోక ధామంలో నాకు చిన్న ఒక వృక్షం కింద ఉండడానికి స్థానం కల్పించినా చాలు, ఇదంతా కూడా డబ్బు భగవంతుడే కదా అని కాంట్రిబ్యూట్ చేస్తూ ఆయన ఎంతో మంది దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు. అదేవిధంగా మనందరం కూడా ముందుకొచ్చి, ఎస్ ప్రభుజీ, మనం నెలకొకసారి ఎందుకు వారంకి ఒక్కసారి అందరం గ్యాదర్ అయ్యి గెట్ టుగెదర్ ఇదే ప్రోగ్రాన్ని ఎంతో మందికి ఆ, మనకు మొన్న కూడా వచ్చింది, భార్యాభర్తలు సర్వ సంపత్తులు సత్సంతానాన్ని మనం పొందాలంటే ఎంతో మందికి ప్రచారం చేయాలి. అందరు యావత్ మానవాళి కూడా భగవంతుడి యొక్క వసుదైక కుటుంబంగా మారినప్పుడు మనకు ఇక్కడే ఈ మాయా ప్రపంచాన్ని కూడా వైకుంఠమార్ గోలోకంగా మార్చాలంటే మనందరం దాన్ని ఏమంటారు, కంబైన్డ్ ఎఫర్ట్స్ పెట్టాలి. కంబైన్డ్ ఎఫర్ట్ అంటే కొందరికి బుద్ధి ఉండొచ్చు, కొందరి శక్తి ఉండొచ్చు, కొందరి ధనం ఉండొచ్చు. శ్రీపద్మారావు ఏం చేశారు? తన యొక్క బుద్ధిని సైంటిస్టులతో, సైంటిస్ట్ కూడా చాలా ఇంటెలెక్చువల్స్, వాళ్ళతో డిస్కస్ చేసి ఎంతో మంది సైంటిస్టులను, ఎంతో మంది స్టూడెంట్స్ ని, ఈరోజు ప్రజాపతి మహారాజ్, బ్రజేంద్ర మహారాజ్, ఇంకెంతో మంది మహారాజు ఉన్నారు, చాలా ఇంటెలెక్చువల్స్, వాళ్ళందరినీ ఎలా మార్చారు. సో కాబట్టి దయచేసి శ్రీపాద్ మహారాజ్ బుక్స్ ని ప్రతి ఒక్కళ్ళు కూడా రీడ్ చేస్తారు, సైంటిఫిక్ ప్రచారం చేస్తా ఉన్నారు. మనందరం కూడా ఈ 2 శ్లోకాస్ నేను అర్థమైనా అనుకుంటున్నాను. బహుశా డైరెక్ట్ గా ఎవరైనా సేవ చేస్తే వెనకాడకండి. మీరు లోబీలు అయిపోతే మాత్రం నేనేం ఫోర్స్ చేయట్లేను, నా దగ్గర డబ్బు ఉంది, సో భగవంతుడికి సమర్పించండి, భగవత్ ప్రోగ్రామ్స్ కొరకు. లేదు మీకు అలా ఇవ్వబుద్ధి కాకపోతే ప్రభుజీ మీకు ప్రసాదంకు, ఎస్ నేను ప్రసాదం పెట్టిస్తాను, ప్రభుజీ డెకరేషన్, ఎస్ ఐ విల్ పర్సనల్లీ ఐ విల్ బి దేర్ అండ్ సో ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తాను, మీరు రండి, మంచిగా హ్యాపీగా ప్రవచనం ఇవ్వండి, డోంట్ బాదర్ అబౌట్ ఆల్ ద థింగ్స్. అలా అరేంజ్ చేయండి, మంచి ప్రోగ్రామ్ చేస్తూ ఎంతో మంది పిలవండి. సో వీల్ ఆల్ కంబైన్ టుగెదర్ డూ నైస్ ప్రచారం. అలా అందరు ప్రతి ఒక్కళ్ళు ఈరోజు కుంభమేళా దగ్గర చూడండి, సో ఎంత ఆయన ఆ గొప్ప ధనవంతుడు, ఎంత అదాని, ఎంత గొప్ప ప్రచారం చేస్తున్నాడు. మన వాళ్ళు డబ్బు ఆయన పెడుతున్నాడు, సేవ మన వాళ్ళు చేస్తున్నాం. అలా మనం కూడా అలాంటి ప్రోగ్రామ్ ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ఇంటింటి గల్లీ గల్లీ ఒక స్ట్రీట్ లో ఇటువంటి ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉండాలా. అప్పుడు ఎంతో మంది భక్తులు కృష్ణ చైతన్యంలోకి రాగలుగుతారు. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జయ, శ్రీ రాధారమన్ లాల్ की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौरनिताय भगवान की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय. రికార్డ్ ఆఫ్ చేయండి ప్రభు. సో ఎవరికన్నా